తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు 15 నెలల తర్వాత ఈరోజు ఆయన తాడిపత్రి అడుగుపెట్టారు. ఆయన స్వగృహంలోకి వెళ్ళారు. కుటుంబ సభ్యుల హారతి ఇచ్చి ఆశీర్వదించి తనను లోపలికి తీసుకున్నారు. 15 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో అడుగు పెట్టాల్సి వచ్చింది. భద్రత కల్పించడం కోసం స్వయాన ఎస్పీ తాడిపత్రికి వచ్చారు. అనంతపురం ఎస్పీ స్వయాన తాడిపత్రికి వచ్చి భద్రత కల్పించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కొన్ని నెలల నుండి తాడిపత్రికి రావడం, వాళ్ళ ఇంటికి రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఎస్పీ గారు తను తాడిపత్రికి వెళ్ళడానికి అంగీకరించలేదు. పెద్దారెడ్డి గారు వెళ్ళడానికి ఒకసారేమో కడపలో మహానాడు ఉంది, అయిపోయిన తర్వాత పోదురు అంటారు. ఇంకోసారేమో విశాఖకు ప్రధాని వస్తున్నారు, అయిపోయిన తర్వాత పోదురు అంటారు. ఇంకొకసారేమో లేదు ఇక్కడ మంత్రి వస్తున్నారు, అయిపోయిన తర్వాత పోదురు అంటారు. ఇంకోసారేమో తాడిపత్రిలో ప్రోగ్రాం ఉంది, అయిపోయిన తర్వాత పోదురు అంటారు. కర్నూలుకు సీఎం వస్తున్నారు, అయిపోయిన తర్వాత పోదురు అంటున్నారు. పెద్దారెడ్డి గారు ఏకంగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇస్తే హైకోర్టు రెండోసారి ఆర్డర్స్ ఇచ్చింది, తను వెళ్తారు, పోలీసు భద్రత కల్పించాలి అని. అయినా పోలీసులు ఆయన అడ్డుకున్నారు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా. తర్వాత ఎస్పీ గారు ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు హైకోర్టు. వాళ్ళు ఆశ్చర్యకరంగా ఆయన వెళ్ళకూడదు పెద్దారెడ్డి తాడిపత్రికి అని తీర్పిచ్చారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తిని ఆయన నియోజకవర్గం వెళ్ళనికుండా అడ్డుకోవడం ఏంటి? భద్రత అవసరమైతే ఇవ్వండి, అడిషనల్ భద్రత అవుతుంది, మీకు ఏమైనా ఖర్చు అవుతుంది అంటే ఆయన డిపాజిట్ చేస్తా అంటున్నారు. ఆ ఖర్చు మరి ఇస్తారు. ఆయన ఈ నియోజకవర్గానికి పోటీ పని చేయడం ఏంది అని. చివరికి ఏమైంది? ఇంకా ఎస్పీ గారు తాడిపత్రిలో వచ్చి స్వయాన భద్రత పర్యవేక్షణకు వచ్చారు. పెద్దారెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎన్ని రోజులు ఆపుతారు సార్ ఎస్పీ గారు? ఎన్ని రోజులు ఆపారు? ఏమొచ్చింది ఆపి? ఆయన తాడిపత్రులు అడుగు పెట్టని కూడా పోయారా? ఇన్ని రోజులు రకరకాల కారణాలు చెప్పి అనవసరంగా పోలీసులకే చెడ్డ పేరు కదా. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా అడ్డుకోవడం ఏంటి? ఆదేశాలు వచ్చి ఆయన తాడిపత్రి ఎంట్రీ మీద ఇంత పెద్ద సీన్ క్రియేట్ కాకుండా ఉండి పోలీసులకి చెడ్డ పేరు వచ్చేది కాదు కదా. అనవసరంగా పోలీసులకు మరకలే కదా. ఒక వ్యక్తిని ఒక నియోజకవర్గానికి పోనీకపోవడం ఏంది? స్వయాన పోలీసులే ఆ విధమైన ప్రయత్నాలు చేయడం ఏంది? ఆ వ్యక్తి వస్తే మళ్ళీ తిరిగిపోడు అని హెచ్చరికలు చేస్తున్న వాళ్ళకు పోలీసులు మద్దతు పలకడం ఏంది? ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఇది ఏ రోజుకైనా ఇది సాకారం అవుతుంది కదా. పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిపడేది ఎవరేం చేయలేరు కదా. ఈరోజు కాకుండా రేపైనా సుప్రీంకోర్టుకి తీర్పు ఇవ్వాల్సిందే కదా. వీళ్ళు ఖచ్చితంగా ఆ తీర్పును అమలు పరిచి ఆయన అమలు చేయాల్సిందే కదా. మరి 15 నెలలు సంవత్సరం ఆపి ఏం సాధించారు? మనకు తెలియదు, మరి పోలీసులకి ఏమన్నా తెలిసేమో. ఈరోజు ఏమైంది? సుప్రీంకోర్టు ఆర్డర్స్ రాగానే ఎస్పీనే వచ్చారు తాడిపత్రికి. స్వయాన భద్రత పర్యవేక్షణకు ఎస్పీనే వచ్చారు. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ సార్. ఎవరైనా దాని ముందు తలవంచక తప్పదు, అంతే. కొంచెం ముందో లేటో, బట్ ఏ రోజు కన్నా అల్టిమేట్గా ఫైనల్గా ప్రజాస్వామ్యమే గెలవాలి, గెలిచి తీరంతా అది కూడా.